భక్తి, శక్తి కలిసిన పవిత్ర స్థలం. అదే శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం. ఇక్కడ ప్రతి రాయి భక్తి కథ చెబుతుంది. ప్రతి జపం అమ్మ కృపను ప్రసరింపజేస్తుంది. భద్రకాళి అమ్మవారి దర్శనం పొందే ముందుగా శ్రీకృష్ణుడిని ప్రార్థించాలి. ప్రేమ, జ్ఞానం, సత్యానికి ప్రతిరూపమైన దేవుడు. తరువాత శ్రీ వినాయక స్వామిని స్మరించాలి. విఘ్నాలను తొలగించి విజయాన్ని ప్రసాదించే దేవుడు. శ్రీ ఆంజనేయ స్వామిను నమస్కరించాలి. భక్తి, బలం, ధైర్యానికి ప్రతిరూపమైన దేవుడు. ఈ దైవాల ఆశీర్వాదాలతో మన హృదయాల్లో భక్తి నింపుకుని ఇప్పుడు మనం ముందుకు సాగుదాం. శ్రీ భద్రకాళి అమ్మవారి దివ్య దర్శనానికి. శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం. భారత భూమిలో ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. అలాంటి పవిత్ర స్థలంలో వెలసి ఉన్నది శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం. భద్రకాళి అమ్మ దైవికమైన శక్తికి ప్రతిరూపం. పార్వతీదేవి కోపం నుండి పుట్టి దారికాసురుడిని సంహరించేందుకు అవతరించిన అమ్మ. ఆమె కళ్లలో ధైర్యం, రూపంలో శౌర్యం, హృదయంలో కరుణ నిండి ఉంది. ఓం భద్రకాళే నమః. ఆలయంలోకి అడుగుపెడితే ఆధ్యాత్మిక శక్తి మనసును తాకుతుంది. పుష్పాల సువాసన, ఘంటల మ్రోగు, దీపాల వెలుగు, ఈ సమస్తం ఒక దివ్య వాతావరణం సృష్టిస్తుంది. అమ్మవారి ముందు తలవంచిన ప్రతి భక్తుడూ అనుభవించే అనుభూతి. భయముండదు. అమ్మతో ఉన్నప్పుడు ఆమె తన భక్తులను రక్షిస్తుంది, శక్తినిస్తుంది, ఆశీర్వదిస్తుంది. ఈ ఆలయం కేవలం రాళ్లతో కాదు, విశ్వాసంతో నిర్మించబడింది. రాజులు కట్టించిన ఈ దేవాలయం తరతరాలుగా భక్తుల విశ్వాసంతో నిలిచింది. ఉత్సవాల సమయంలో ఆలయం దివ్య కాంతులతో మెరువుతుంది. భక్తుల జపాలు, డప్పుల ధ్వని, దీపాల వెలుగు, మొత్తం ప్రదేశం ఒక దైవలోకంలా మారుతుంది. భద్రకాళి అమ్మ శక్తికి ప్రతిరూపం, జ్ఞానానికి మూలం, రక్షణకు ఆశ్రయం. మన జీవితాల్లో ధైర్యం, భక్తి, దైవానుభూతిని ప్రసాదించు తల్లి. జై మాతా భద్రకాళి.